సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారం కేంద్రం 500 కోట్లు ఇవ్వగా మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం 500 కోట్లు ఇవ్వగా మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది, రేపు వివరాలేంటి? జ్యోతి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు తీవ్రవాద నిరోధంపై కూడా కేంద్ర హోంశాఖ ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క సమావేశం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఈ సమావేశం జరుగుతూ ఉంటుంది. హోంమంత్రులు, సీఎంలు ఈ సమావేశం హాజరై కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ప్రసంగించడం జరుగుతూ ఉంది. ఇదే కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్రానికి భారీగా కూడా నష్టం వాటిల్లింది. 10,000 కోట్లు దాదాపు నష్టం వాటిల్తే ఒక 500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కూడా మరింత పరిహారం కోరే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధులు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంబంధించినటువంటి అన్నిటి కూడా కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం ఢిల్లీని పర్యటిస్తారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా తీవ్రవాదంపై కూడా ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయా? జ్యోతి, ఎందుకంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ లో సంబంధించి అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, దాని అన్నిటిపై కూడా రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అంటే అగ్రనేతలు, కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసే అవకాశం ఉంది. ఇక్కడ వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ మంత్రివర్గ విస్తరణ కూడా ఈ మధ్యలో ఉంటుందని కూడా అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కూడా కలిసే అవకాశం ఉంది. అంటే ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, హైకమాండ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే దానిపై కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.